బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న కాలేజీలో అరుణ్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోవడంపై ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ సంఘాలు ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు విద్యార్థి సంఘాల నేతలు. యూనివర్సిటీ ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం బయటకు వచ్చి విద్యార్థి మృతికి కారణం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో విద్యార్థుల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న కాలేజీలో అరుణ్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోవడంపై ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ సంఘాలు ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు విద్యార్థి సంఘాల నేతలు. యూనివర్సిటీ ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలేజీ యాజమాన్యం బయటకొచ్చి విద్యార్థి మృతికి కారణం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో విద్యార్థుల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న కాలేజీలో అరుణ్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోవడంపై ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ సంఘాలు ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు విద్యార్థి సంఘాల నేతలు. యూనివర్సిటీ ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం బయటకు వచ్చి విద్యార్థి మృతికి కారణం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో విద్యార్థుల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది.